మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన 25 నుంచి మెగా డిఎస్సి మెరిట్ జాబితా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనుంది. ఇందుకోసం 2-3 రోజుల సమయం ఇవ్వనుంది. రిజర్వేషన్ల ఆధారంగా అధికారులు కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించారు. అంటే మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులందరూ కూడా గమనించండి. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 1:1 విధానంలో కాల్ లెటర్లు అయితే ఇవ్వనున్నారు. వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్లో ఆదివారం కాల్ లెటర్లు అయితే అందుబాటులో ఉంచుతారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకి సెప్టెంబర్ 2వ వారంలో పాఠశాలల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ని రూపొందించిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. రిజర్వేషన్లు ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి జిల్లాల్లో సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర స్థాయి నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఆల్రెడీ నిన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది మార్గదర్శకాలకు సంబంధించి. ఆ వీడియోని అయితే మీరు ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. టెట్ ఒకటి డిఎస్సి మరొకటి అనే టైటిల్తో మనకి రావడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు టెట్ ఒక సబ్జెక్ట్లో రాసి డిఎస్సి మరొక సబ్జెక్ట్లో రాశారు. ఇలాంటి వారి ఫలితాలను నిలిపేశారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు ఏంటంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఉర్దూ కింద చదివారు. తర్వాత వాళ్ళు తెలుగు డిఎడ్ కోర్స్ అనేది చేశారు. అంటే ఇంటర్మీడియట్ తర్వాత తెలుగు డిఎడ్కి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. తెలుగు డిఎడ్ కోర్స్ చేశారని చెప్పేసి వాళ్ళు తెలుగు టెట్కి సంబంధించి కూడా రాసేశారు. ఇప్పుడు తీరా చూస్తే ఫస్ట్ లాంగ్వేజీ ప్రకారం డిఎస్సికి సంబంధించి అవకాశం కల్పించారు అధికారులు. ఆ రకంగా చూసినప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉండి తెలుగు డిఎడ్ కోర్స్ చేసి తెలుగు టెట్కి సంబంధించి ఎవరైతే అర్హత సాధించారో అసలు తెలుగులో డిఎడ్ కోర్స్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. తీరా చూస్తే ఇప్పుడు ఈ విధంగా చాలామంది రిజెక్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. దాంతోపాటుగా కొంతమంది సాధారణ సబ్జెక్టులకు సంబంధించిన టెట్లు రాసి ప్రత్యేక విద్యా పోస్టులకు సంబంధించి డిఎస్సి రాశారు. వాస్తవంగా వీరు టెట్ 2వ పేపర్ రాయవలసి అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇచ్చున్నారు. టెట్లో పేపర్ 2A నార్మల్ డిఎస్సికి సంబంధించి, టెట్ పేపర్ 2B ప్రత్యేక డిఎస్సికి సంబంధించి టెట్ పరీక్షలు అయితే జరుగుతాయి. 2A అనేది నార్మల్ డిఎస్సికి సంబంధించి, 2B అనేది ఎవరైతే స్పెషల్ డిఎస్సికి సంబంధించి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంబంధించి విద్యాబోధన చేసేందుకు చదువుతారో దాన్ని పేపర్ 2B కింద పిలవచ్చు. మరికొందరు సాంఘిక శాస్త్రానికి సంబంధించిన టెట్ రాసి గణిత సబ్జెక్టుకు సంబంధించిన డిఎస్సి రాశారు. కొంతమంది అభ్యర్థులు అర్హత పరీక్షలు ఉత్తీర్ణత కాకుండానే డిఎస్సికి సంబంధించి హాజరయ్యారు. దరఖాస్తుల సమయం నాటికే కోర్సులు పూర్తి చేయాలనే నిబంధనతో ఇలాంటి వారి ఫలితాలను నిలిపివేశారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్జిటిలలో ఉత్తరాంధ్ర అభ్యర్థులే టాప్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఫస్ట్ ర్యాంక్ 96.401, విజయనగరం జిల్లాకు సంబంధించిన సెకండ్ ర్యాంక్ 94.649. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు కూడా సత్తా చాటారని చెప్పుకోవాలి. సూర్య లక్ష్మి గారు 94.56377తో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫస్ట్ కింద వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన టాప్ 3 ర్యాంకర్స్ స్కోర్లు అనేవి కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ముందు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం ఏంటో మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిఎస్సిలో కొంతమంది అభ్యర్థులు 1, 2, 3 పోస్టులకు సంబంధించిన టాపర్ల కింద నిలిచారు. వీరికి 3 ఉద్యోగాలు వస్తాయి. అయితే దరఖాస్తుల సమయంలో పోస్ట్కి ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే వారు పోస్ట్ని పొందవలసి ఉంటుంది. 3 పోస్టులకు సంబంధించి అర్హత సాధించిన దరఖాస్తుల సమయంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చిన పోస్టుకి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత క్రింది ఉన్న అభ్యర్థిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే అభ్యర్థి ఒక 5-6 రకాల పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పాయింట్ మెన్షన్ చేశారు, అదేంటంటే ఒకే అభ్యర్థి 2-3 పోస్టుల్లో టాపర్ల కింద ఉంటే దరఖాస్తుల సమయంలో పోస్టులకి ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే వారు పోస్ట్ని పొందవలసి ఉంటుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అంటే ఫస్ట్ ప్రాధాన్యం ఇచ్చిన ఉద్యోగాన్ని ఇచ్చేసి మిగిలిన 2 ప్రాధాన్యాల్లో కానీ 3-4 ప్రాధాన్యాల్లో వేరే అభ్యర్థి ఉంటే ఆ కింద ఎవరైతే మెరిట్ క్యాండిడేట్ నెక్స్ట్ ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా కూడా
మన అంచనా వేసిన కటాఫ్లో ఒకరిద్దరు కిందకి సెలెక్ట్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉంటారు కాబట్టి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగేటప్పుడు కటాఫ్ మార్కుల్లో మనకి ఒక అభ్యర్థి రకరకాల మీకు పోస్టుల్లో కనిపించిన ఫైనల్ సెలక్షన్లో మాత్రం ఒక అభ్యర్థి మాత్రం ఒక పోస్టుకి కనిపిస్తాడు కాబట్టి ఈ రకంగా కూడా మెరిట్ లిస్టులో కింద ఉన్న అభ్యర్థులకి కాస్త అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరికైతే ప్రస్తుతం కటాఫ్ ఎండ్ అయిపోతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి లక్ కలిసి వచ్చిందంటే కటాఫ్ ఎక్కడితో అయితే ఆగిపోతుందో కటాఫ్ ఆగిపోయిన నెక్స్ట్ 2 క్యాండిడేట్స్ 3 క్యాండిడేట్స్ వీళ్ళకి లక్ కానీ కలిసి వచ్చిందంటే వాళ్ళ దాకా కూడా ఈ రకంగా రకరకాల పోస్టులకు సంబంధించి అప్లై చేసిన క్యాండిడేట్లు ఉండడం, కొంతమంది ఎస్జీడీ కాకుండా స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళడం, కొంతమంది కర్నూలు అభ్యర్థులు బై మిస్టేక్ స్కూల్ అసిస్టెంట్ పెట్టకుండా ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జీడీ పెట్టుకోవడం, ఎస్జీడీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకోవడం వల్ల స్కూల్ అసిస్టెంట్లో కాంపిటీషన్ తగ్గటం, ఈ రకంగా కూడా కొన్ని జరగబోతున్నాయి. అభ్యర్థులందరూ కూడా వెయిట్ చేయండి. మనకి ఈరోజు ఆదివారం వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్లో ఎవరైతే 1:1 ప్రకారం 16,347 మంది అభ్యర్థులు ఉన్నారో 16,347 మంది అభ్యర్థులు కవర్ అయ్యే విధంగా ఫస్ట్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ జాబితా టైప్లో కాల్ లెటర్స్ అయితే మనకి వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఎవరు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలనే జాబితాలు 13 జిల్లాలకు సంబంధించి వెబ్సైట్లో పెట్టరాసారని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారంటే న్యూస్ పేపర్లో క్యాండిడేట్ లాగిన్లో ఎవరైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలో 1:1 సెలక్షన్ ప్రకారం వాళ్ళకి సంబంధించిన కాల్ లెటర్ అనేది వెబ్సైట్లో పెడదామంటున్నారు. వాళ్ళు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరైన తర్వాత ఒకే అభ్యర్థి 2-3 రకాల పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళని ఒక పోస్టుకి సంబంధించి మాత్రమే తీసుకుని సర్టిఫికెట్లు కోర్సులు చేయలేని కారణంగా ఇతరేతర కారణాల వల్ల ఎవరైనా రిజెక్ట్ అయ్యారంటే మెరిట్ లిస్ట్లో నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 24 కమిటీలంటూ మచిలీపట్నం ఆంధ్రజ్యోతికి సంబంధించిన స్పెషల్ ఆర్టికల్ అనేది మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. డిఎస్సి మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇక్కడ డిఓ అయితే తెలిపారు. మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించిన డిఓలు కూడా ఒక స్పెషల్ ప్రెస్ నోట్ టైప్ మనకి ఒక సర్క్యులర్ని అయితే జారీ చేశారు. అవి కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాం. 24 కమిటీలను అయితే ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఎంఈఓ, రెవెన్యూ అధికారి, హెడ్ మాస్టర్, ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. ఫేక్ యూనివర్సిటీల జాబితాను కమిటీ సభ్యులకు ఇచ్చారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ ఫేక్ యూనివర్సిటీ జాబితాలను కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ అయితే పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫేక్ యూనివర్సిటీల జాబితాను కమిటీ సభ్యులకు ఇచ్చామన్నారు. అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, తాజాగా అంటే 1 year లోపు తీసుకున్నదైతే ఇంకెటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మెయిన్గా ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్లు ఎవరైతే చేయించుకున్నారో 1 year లోపు ఉండాలి. గెజిటెడ్ అధికారి ధృవీకరించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు 3 సెట్లు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను పరిశీలిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఇక్కడ డిపార్ట్మెంటల్ అధికారులే సర్టిఫికెట్లను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో కూడా ఫైనల్ సబ్మిషన్ అయితే జరుగుతుంది. అభ్యర్థులు నిర్ణయించిన తేదీన సమయానికి కాల్ లెటర్ ప్రకారం అభ్యర్థి హాజరు కాకపోతే అభ్యర్థిని రద్దు చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. అంటే కంపల్సరీగా మీకు ఏ రోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటున్నారో ఆ రోజున మాత్రమే వెళ్ళాలి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. క్యాండిడేట్ లాగిన్లో ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ఇచ్చిన డేట్ ప్రకారం ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్ళాలి. ఎవరైతే పిహెచ్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళకి సంబంధించి వైద్యులు పరిశీలిస్తారు ధ్రువపత్రాలు అనేవి, అవి కరెక్టా ఫేక్ అనేది. డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. అభ్యర్థుల సర్టిఫికేట్లతో ఎక్కడైతే మీకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రావాలని చెప్పేసి కాల్ లెటర్లో ఉంటుందో, ఏ డేట్లో రావాలని చెప్పేసి కాల్ లెటర్లో ఉంటుందో దాని ప్రకారం మీరు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అయితే హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నారంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఒకవేళ కాల్ లెటర్ వస్తే ఎక్కడ చెక్ చేసుకోవాలి? డైరెక్ట్గా మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి ఏపీడిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేసి వెబ్సైట్లోకి రండి. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి కూడా ఏవైతే మెరిట్ లిస్టులు ఉన్నాయో ఆ మెరిట్ లిస్టులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకుని మీ వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఇక్కడ నమోదు చేసి సైన్ ఇన్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. క్యాండిడేట్ ఐడి కూడా మర్చిపోయినట్లయితే ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ రెండు యూజ్ చేసుకోండి. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. కాల్ లెటర్ అనేది వచ్చిన తర్వాత డైరెక్ట్గా నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను కాల్ లెటర్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పటికైతే మాత్రం వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో ఈ విధంగా ఉంది. కాల్ లెటర్ వచ్చిందంటే ఇక్కడ మనకు వస్తుంది. అది మీకు వచ్చిన తర్వాత కంపల్సరీగా నేను డౌన్లోడ్ చేసి
దానిలో ఏముంది కథ అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది గైస్ క్యాండిడేట్ లాగిన్లో వచ్చిన వెంటనే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా గమనించండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి కుటుంబాల్లో కొలువుల జాతర అనే మెయిన్ టైటిల్తో మనకి రావడం జరిగింది. భార్యాభర్తలు ఫిజిక్స్ టీచర్లు అంటూ మనకి టైటిల్లో పబ్లిష్ చేశారు. ఒకే ఇంట్లో ముగ్గురు టీచర్ల కింద ఎంపికై ఉన్నారు. భార్యాభర్తలు, అన్నదమ్ముళ్ళు, అక్కజెల్లిళ్ళు కూడా టీచర్ల కింద సెలెక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఆర్టికల్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. రాణించిన అక్క తమ్ముడు అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ ఆర్టికల్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. కూలీ కుమార్తెకి 3వ ర్యాంక్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అర్హత సాధించిన అక్క చెల్లెళ్ళు ఒకరికి 5 పోస్టులు అంటూ కూడా మనకి రావడం జరిగింది. ఒకే కుటుంబంలో 4 టీచర్లు, సత్తా చాటిన అన్నదమ్ముళ్ళు, ఒకేసారి 4 ఉద్యోగాలు. అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులైతే టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, ఒకవేళ మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఉంటే మళ్ళీ ఎస్జిటికి ఎలిజిబుల్ అవుతారు. ఈ రకంగా ఒకేసారి 4 ఉద్యోగాలు, 4 కొలువులు, అక్క చెల్లెళ్ళు అదుర్స్, ఒకేసారి 3 ఉద్యోగాలకు ఎంపికైన దంపతులు. ఈ రకంగా విజయం సాధించిన అందరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. ఒకే అభ్యర్థి 3-4 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా, 5 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా ఫైనల్గా సెలక్షన్ లిస్ట్లో వాళ్ళు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన పోస్ట్ ఉంటుందో దాన్నే వాళ్ళకి ఫైనల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసాం. కంప్లీట్గా ప్రాసెస్ అనేది తెలుసుకుని మీరు మెరిట్ లిస్ట్ అనేది చెక్ చేయాలి. చాలామంది కొంతమంది విచిత్రంగా మెరిట్ లిస్టులు అనేవి చెక్ చేస్తున్నారు. ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్గా ఓపెన్ ఓసీ పోస్టులు ఫిల్ చేయాలి. ఓపెన్ ఓసీ అంటే లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ సంబంధం లేకుండా మెరిట్ ఎవరైతే ఉన్నారో టాప్ వాళ్ళని తీసేసుకుంటాం. ఓపెన్ ఓసీ ఫస్ట్ ఫిల్ చేయాలి. తర్వాత ఓపెన్ రిజర్వేషన్ ఫిల్ చేయాలి. ఓపెన్ రిజర్వేషన్లో మళ్ళీ బీసీఏ వాళ్ళు ఉంటారు, బీసీబీ వాళ్ళు ఉంటారు, బీసీసీ, బీసీఈ, బీసీడీ, SC1, SC2, SC3, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ. ఓపెన్ రిజర్వేషన్ ఫిల్ చేసేటప్పుడు లోకల్ క్యాండిడేట్స్ ఉన్నా, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నా నో ప్రాబ్లం. మెరిట్ ప్రకారం ముందుకు వెళ్తారు. రిజర్వేషన్ క్యాండిడేట్ మెరిట్ ప్రకారం. మనకి నెక్స్ట్ లోకల్ ఓసీలో ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవాలి. లోకల్ ఓసీకి వచ్చేసరికి మళ్ళీ రిజర్వేషన్తో సంబంధం లేకుండా అన్ని రిజర్వేషన్ల వాళ్ళు వస్తారు. ఇక్కడ మీరు ముఖ్యంగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. లోకల్ ఓసీ కాడికి వెళ్ళేటప్పుడే చాలా కీలకమైన ఘట్టం ఏర్పడుతుంది. ఓపెన్ రిజర్వేషన్లలో ఎక్కడెక్కడితో ర్యాంకులు అనేవి ఆగాయో దానికి కంటిన్యూషన్గా లోకల్ ఓసీకి సంబంధించి ఫిల్ చేసేటప్పుడు అక్కడ మళ్ళీ రిజర్వేషన్తో సంబంధం లేకుండా లోకల్ ఓసీ పోస్టులన్నీ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మళ్ళీ లోకల్ రిజర్వేషన్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయినట్లయితే చాలామంది డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే లోకల్ ఓసీ, ఓపెన్ ఓసీ డైరెక్ట్గా మెరిట్ లిస్ట్లో కొట్టేసి వాళ్ళ రిజర్వేషన్లో ఎన్నో ప్లేస్లో ఉన్నారో చూసుకుంటున్నారు. దానివల్ల మీరు సేఫ్లో ఉన్నారో లేదో తెలుస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా ర్యాంక్ ఎంత వచ్చిందనేది తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఓపెన్ ఓసీ ఫిల్ చేసుకోవాలి, ఓపెన్ రిజర్వేషన్ ఫిల్ చేసుకోవాలి. చాలామంది ఓన్లీ వేరియస్ మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంట్ బాడీ, లోకల్ బాడీ, మున్సిపల్ మేనేజ్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, కంప్లీట్గా ఈ 3 రకాల మేనేజ్మెంట్లకు సంబంధించి వేరియస్ మేనేజ్మెంట్స్ అని చెప్పేసి పిలుస్తారు. అవి మాత్రమే చూసుకుంటున్నారు. అలా కాదు, కన్ఫామ్గా మీరు ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంది, దాన్ని కూడా చూసుకోవాలి. ఒకవేళ వెల్ఫేర్కి సంబంధించిన సెపరేట్గా మీ జిల్లాలో పోస్టులు ఉంటే అది కూడా చూసుకోవాలి. ఏ విధంగా ప్రాసెస్ అనేది చెక్ చేసుకోవాలనేది మన ఛానల్లో సెపరేట్గా నేను వీడియో చేశాను. ఆ వీడియో ఫస్ట్ మీరు చూడండి, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. హౌ టు చెక్ మెరిట్ లిస్ట్ అనే వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఆ ప్రాసెస్ మీ మెరిట్ లిస్ట్కి అప్లై చేశారంటే మీ జిల్లా మెరిట్ లిస్ట్కి మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈరోజే ఆదివారం కాల్ లెటర్స్ కూడా అందుబాటులోకి వస్తాయంటున్నారు కాబట్టి ఇక ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు కూడా తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.